when you lift your eyes above the problem onto Jesus, నీ యొక్క సమస్యలలో యేసుక్రీస్తు వైపు ఎప్పుడైతే చూడడం ప్రారంభిస్తావో, joy will start coming out of నీ you. యొక్క జీవితంలో ఆ సంతోషం అనేటువంటిది ప్రారంభం అవడం ఖచ్చితంగా జరుగుతుంది. You have the peace of mind. నీ మనసుకు నెమ్మది కలగడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. In the difficulty of the problem me and my wife had, మరి మేము వెళ్తున్నటువంటి క్లిష్టకరమైనటువంటి పరిస్థితులలో నేను నా భార్య, when I was always thinking, మేము ఇరువురు కూడా ఎప్పుడు కూడా ఆలోచిస్తూ చింతిస్తూ ఉండేటువంటి వ్యక్తులుగా ఉండేవాళ్ళం. I made one important decision. ఒకనొక సమయమున మేము ఇరువురు కలిసి ఒక మంచి నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది. The decision I made is this. ఆ తీసుకున్నటువంటి ఆ నిర్ణయము, I prayed to Jesus. నేను దేవునికి ప్రార్థన చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాను. And I said that Jesus, నేను యేసుక్రీస్తు ప్రభువారితో ఈ విధంగా చెప్పడం జరిగింది. this problem is more than me. ఈ సమస్య ప్రభువా నాకు చాలా గొప్పగా కనబడుతూ ఉంది. I hand it over to you. నేను ఈ సమస్యను ప్రభువా నేను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ఈ సమస్యని It is only you who can solve this problem. కేవలం నీవు మాత్రమే ఈ సమస్యను పరిష్కరించగలవు ప్రభువా. When I prayed that prayer, నేను ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసడం జరిగిందో, I felt the peace of God నా హృదయములోనికి శాంతి రావడం జరిగింది, సమాధానం రావడం జరిగింది. in my heart. నా హృదయములో జన్మించింది సమాధానం. Though the problem was there, ఆ సమస్య వైపు నీవు చూడడం కాదు, there was so much peace in my heart. నా హృదయములో సమాధానము వచ్చింది. People were thinking, కొంతమంది అయితే ప్రజలైతే ఆలోచిస్తూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. why are you not sad anymore? ఇక నీవు చింతించాల్సిన అవసరం లేదు. And I said, నేనేం చెప్తున్నానంటే, I have given the problem to Jesus. నా యేసయ్యకి నా సమస్యను అప్పగించున్నాను. And because I've given it to Jesus, నేను ఎప్పుడైతే నా సమస్యను యేసయ్యకి ఇవ్వడం ప్రారంభించానో, He has given me peace in my heart. ఆయన నాకు సమాధానం ఇవ్వడం ప్రారంభించాడు. He has given me joy in my heart. ఆయన నా హృదయంలో సంతోషాన్ని ఇచ్చాడు. The scripture says, బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, it says, do not be anxious about anything, దేనిని గురించి చింతపడకుడి గాని but in every situation, ప్రతి విషయములోనూ by prayer and petition, ప్రార్థన విజ్ఞాపనముల చేత with thanksgiving, కృతజ్ఞత పూర్వకంగా present your request to God. మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. And the peace of God, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన which transcends all understanding, దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఈ షార్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.